Okay, so let's continue, guys. Day 43, part 2. So, part 1 lo back end and introduction ayindi. Okay, so let's start with C# for the .NET, guys. Okay, let's download the material. Password, Senac 360 GSR. Okay, fine. Okay, no problem. నేను ఇక్కడ సాగర్ స్టెప్ ఓపెన్ చేస్తున్నాను. దట్స్ ఓపెన్. అది రీడైరెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి పెడతాను. ఓకేనా, ఫర్ యువర్ కన్వీనియన్స్. ఓకే, యా. సో C#. సో విల్ డిస్కస్. C# ఇస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం దీన్ని హ్యాష్ ఉంది కదా, దీన్ని C# అంట. సో ఎలా? గో టు పెయింట్. వి విల్ కాల్ యాజ్ C#. దానికి సింబల్ ఓకే హ్యాష్ ఉంటుంది. ఓకే, C#. దట్ ఈస్ C#. డోంట్, ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఫర్ .NET. ఓకే, .NET ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకొని దీన్ని బిల్డ్ చేస్తాం. ఇనిషియలైజేషన్ ఆఫ్ ఇట్. ఓకే, లెట్ ఇట్ బి. సో ఇప్పుడు యాక్చువల్గా C# మనకి సపరేట్గా రన్ అవుతుంది. C# విల్ డిపెండ్ ఆన్ .NET ప్లాట్ఫామ్. అందువల్ల మీరు ఎప్పుడైనా గమనించండి, జావాని జావా అంటాం, కానీ C# సపరేట్గా పిలకం, .NET అంటాం. సపరేట్గా పిలవం. బేసికల్లీ C# ఈస్ డిపెండ్ ఆన్ .NET ఫ్రేమ్వర్క్. .NET ద్వారానే C# రన్ అవుతుంది, కానీ C# సపరేట్గా ఏముండదు. .NET లో ఒక పార్ట్ C# ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కానీ జావా అలా కాదు. జావా ఇండిపెండెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను .NET ఎందుకు హీరో అంటున్నానంటే, .NET ఈస్ ఫాస్టర్ దెన్ జావా. సార్ 2000లో కూడా ఫాస్టే కదా, మరి ఎందుకు ఇప్పుడే అది లైమ్ లైట్లోకి వచ్చింది, ఇప్పుడే ఫేమస్ అంటే, ఒక 7, 8, 9 ఇయర్స్ బ్యాక్ .NET అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయింది. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయింది అంటే, సో ఇప్పుడు వరకు మొన్నటి వరకు జావా ఏంటుండేది? జావా, ఫర్ ఎగ్జాంపుల్ జావాని ఎగ్జాంపుల్ తీసుకో. ఇది విండోస్ మిషన్. ఓకే, ఇది విండోస్ మిషన్. నెక్స్ట్ ఇది లైనెక్స్ మిషన్. నెక్స్ట్ ఇది మ్యాక్ మిషన్. ఏదైనా సరే, ఇంకేదైనా సాఫ్ట్వేర్, ఇంకేదైనా ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, మ్యాక్ ఓఎస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే యాపిల్ మ్యాక్ అంటే. ఓకే, సో ఇప్పుడు జావా అన్నిట్లో రన్ అయ్యేది. జావా విల్ రన్ ఆన్ విండోస్. ఓకే, జావా విల్ రన్ ఆన్ విండోస్, జావా విల్ రన్ ఆన్ లినక్స్, జావా విల్ రన్ ఆన్ మ్యాక్, జావా. ఓకే, కానీ .NET ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు. ఎప్పుడు వరకు? లాస్ట్ 7, 8 ఇయర్స్ వరకు .NET ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు. .NET is the Microsoft dependent. .NET is developed by Microsoft. Okay, and it is restricted for Windows. Windows అంటే మైక్రోసాఫ్టే కదా. Microsoft is developed by Windows. అదే, Windows is developed by Microsoft. కాబట్టి ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. .NET is the platform dependent. ఒక లాస్ట్ 7, 8 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయ్యి విండోస్లో, లినక్స్లో, మ్యాక్లో అన్నింటిలో వర్క్ అవడం స్టార్ట్ అయిందో, ఆ రోజు మార్కెట్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అందరూ బ్యాక్ ఎండ్ జావా కంటే కూడా ద న్యూ అప్లికేషన్స్ ఆర్ డెవలపింగ్ ఇన్ .NET ఇన్ C#. That is why I am telling experienced people or someone who is already learned Java, you can easily learn C#, which is equivalent to that, which is a programming language and it is used in .NET. .NET లో యూజ్ చేస్తారు, అది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను కూడా జావా డెవలపర్నే. నేను కూడా జావాలోనే ట్రైనింగ్ తీసుకున్నా ఫ్రెషర్గా. బట్ నాకు .NET ఆపర్చునిటీ వచ్చింది. దీన్ని కంపేర్ చేసుకొని ఈజీగా రాసుకున్న. విత్ ఇన్ 1 వీక్ ఐ లెర్న్ C#. దాని తర్వాత .NET అప్లికేషన్ బిల్డ్ చేసా, ప్రాజెక్ట్లోకి వెళ్ళా ఓన్గా. అర్థమైందా? గాట్ ఇట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. దానివల్ల .NET ఫేమస్. కాబట్టి .NET ఫాస్టర్ అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ అని అడిషనల్ ఫీచర్స్ అన్ని ఇస్తుంది. సో నోబడీ విల్ కమ్ అవుట్ ఆఫ్ .NET, right? They will go to Java, new projects. Again, .NET అనేది faster than Java. 2 to 3 times faster than Java. Remember this. 2 to 3 times అంటే 200 to 300% ఫాస్ట్నెస్. కాబట్టి .NET is the boom now. ఓకే, సో నేను ఇప్పుడు ఏదైనా ఒక C# ప్రోగ్రామ్ లాంగ్వేజ్ జస్ట్ రన్ చేసి చూపిస్తా, దాని తర్వాత ఇన్స్టాలేషన్ చెప్తా. దట్ ఈస్ ఫైన్. ఓకే, సో నేను .NET కంపైలర్ ఓపెన్ చేస్తా. ఆన్లైన్ కంపైలర్లో ఫస్ట్ ఒకసారి రన్ చేసి దాన్ని సెటప్ చేస్తా. .NET ఫిడిల్ అని ఉంటుంది. ఓకేనా,
ఈ వెబ్‌సైట్‌కెళ్ళి ఇది చూడండి. నేనిక్కడ హలో వరల్డ్ సాగర్ స్టాక్ అని ఇస్తా. ఇది ఇక్కడ యాక్చువల్‌గా రన్ చేస్తే మీకొచ్చింది కదా ఔట్‌పుట్. సో, లాస్ట్ రన్. కంపైలేషన్ ఎంత 0.13 సెకండ్స్. ఎగ్జిక్యూషన్ అయింది 0.05 సెకండ్స్. మెమరీ 3.34 అంటే ఈ పేజ్‌కి. సీపీయూ 0.03 సెకండ్స్ తీసుకుంది. అంటే దిస్ ఈస్ టెల్లింగ్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇట్ మనం తీసుకున్నది. సో, ఇదే ప్రోగ్రామ్ మన లోకల్ ల్యాప్‌టాప్‌లో రన్ చేయాలంటే వి నీడ్ టు ఇన్‌స్టాల్ డాట్ నెట్ నౌ. డాట్ నెట్ ఓకే. డాట్ నెట్ ఎస్‌డీకే అనుకోండి. డాట్ నెట్. వి నీడ్ టు డౌన్‌లోడ్ డాట్ నెట్. ప్రెజెంట్ డాట్ నెట్ 10 నడుస్తుంది. ఓకే. డాట్ నెట్ 10 డౌన్‌లోడ్ ఇట్. నా దాంట్లో ఉందా లేదా నేను చెక్ చేస్తా. అన్‌ఇన్‌స్టాల్ సిస్టమ్. సరే లేకపోయినా ట్రై టు డౌన్‌లోడ్ ఇట్. డాట్ నెట్ 10 నడుస్తుంది ప్రెజెంట్. ఇట్ విల్ స్టార్ట్ డౌన్‌లోడ్ ఓకే. అదెంత 200 ఎంబీ ఉండొచ్చు. ఒకవేళ నా దాంట్లో ఉందా లేదా నేను ఆల్రెడీ డాట్ నెట్ డెవలపర్‌ని కాబట్టి మేబీ ఇన్‌స్టాల్ చేసి ఉండొచ్చు. గో టు కంట్రోల్ పానెల్ అన్‌ఇన్‌స్టాల్ ఏ ప్రోగ్రామ్. లెట్స్ చెక్ ఫర్ డాట్ నెట్. డి గదా! డాట్ నెట్. చూడండి. డాట్ నెట్ లేదు గదా! మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ లేదు. 1 సెకండ్. లేదు. సో, వి విల్ ఇన్‌స్టాల్ ఇట్. ఓకే. యూ కెన్ ఇన్‌స్టాల్ డాట్ నెట్ టూల్ కిట్ ఎస్‌డీకే అంటాం. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్. ఓకే. లెట్ ఇట్ డౌన్‌లోడ్. దీంతో పాటు నేను ఇది మెటీరియల్‌లో ఇచ్చున్నా. ఐ ఆల్రెడీ గివెన్ ఇట్. దాని తర్వాత మీరేం చేయాలంటే విజువల్ స్టూడియో ఇన్‌స్టాల్ చేయాలి. విజువల్ స్టూడియో ఈస్ ద ఐడీఈ. మీరు ఫ్రంట్ ఎండ్‌లో విజువల్ స్టూడియో కోడ్ ఇచ్చారు. విజువల్ స్టూడియో కోడ్ కూడా మైక్రోసాఫ్టే. విజువల్ స్టూడియో ఈస్ ఫర్ డాట్ నెట్. విజువల్ స్టూడియో కోడ్, విజువల్ స్టూడియో బోత్ ఆర్ డిఫరెంట్. విజువల్ స్టూడియో బ్లూ కలర్, వైలెట్ కలర్‌లో ఉంటది. సరే ప్రెజెంట్ డాట్ నెట్ ఇన్‌స్టాల్ చేద్దాం. నేను ఇది యాక్చువల్ నేను ప్రతి చిన్న స్టెప్ కూడా ఇచ్చా. మీరు కావాలంటే చూడండి. ఇది కూడా నేను ఫోటో తీసి ఇచ్చా. అంటే ఇలాంటిది కూడా నేను ఫోటో తీసి మీకు ఇచ్చానన్నమాట. గాట్ ఇట్. ప్రెజెంట్ డాట్ నెట్ ఇన్‌స్టాల్ చేద్దాం. డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇట్ విల్ ఇన్‌స్టాల్ నో ఇష్యూస్. ఓకే. ఇన్‌స్టాల్ ఇట్. దట్స్ ఇట్. ఇన్‌స్టాల్ అవ్వనియండి. ఇన్‌స్టాల్ అయిపోతది. ఇన్ ప్రోగ్రామ్ ఫైల్స్‌లో అదే కంట్రోల్ పానెల్‌లో ప్రోగ్రామ్ ఫైల్స్‌లో ఇట్ విల్ బి దేర్. గాట్ ఇట్. ఇబ్బందేం లేదు. లెట్ ఇట్ ఇన్‌స్టాల్. సో, ఈలోపు మనం కోడ్ రాయడానికి హెల్ప్‌గా ఉండేలాగా సో, ఇప్పుడు చూడండి ఇక్కడ డాట్ నెట్ ఫిడిల్‌లో మీకిక్కడ కోడ్ రాయడానికి ఒక ఐడీఈ అంటే ఒక ఇంటరాక్షన్ విండో లాగుంది. ఆ ఇంటరాక్షన్ విండోలో మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయాలి అనే ప్రాసెస్‌లో ఆలోచిస్తే మనకుండేది ఒక టూల్ ఏంటి? మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో. సో, దాన్ని మనం డౌన్‌లోడ్ చేయాలి. యాక్సెస్. గో ఫ్రమ్ హియర్ ఓకే. ఫ్రీ డౌన్‌లోడ్ ఓకే. దానికంటే ముందు కిందకి రండి. మీకు క్లారిటీ వస్తది. ఒకసారి చూసుకోవచ్చు మనం. సో, ఇక్కడ నౌ గెట్ ఫ్రీ డౌన్‌లోడ్. ఎక్స్‌ప్లోర్ ఆల్ వెర్షన్స్ ఉంటది. ఇక్కడ విజువల్ స్టూడియో సెటప్ మీకు డౌన్‌లోడ్ అవుతదనమాట. ఓకే. విజువల్ స్టూడియో సెటప్. నేనేదైతే మెటీరియల్‌లో ఇచ్చానో ఇక్కడ బ్యాక్‌కెళ్దాం. మళ్ళీ బ్యాక్ అంటే అది రీడైరెక్ట్ అయింది. ఓకేనా? ఇదిగో విజువల్ స్టూడియో సెటప్ డౌన్‌లోడ్ అవుతది. అది సెటప్పే యాక్చువల్‌గా ఇప్పుడు ఇది ఇన్‌స్టాల్ అయిందో లేదో చూద్దాం. ఇది ఇన్‌స్టాల్ అయిపోవచ్చింది. లెట్ ఇట్ ఇన్‌స్టాల్ ఓకే. క్లోజ్ ఇట్. సక్సెస్‌ఫుల్ ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ ఫైల్స్‌లో చూడండి. క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. సో థట్ ఇట్ విల్ రిఫ్రెష్. ఇదిగో మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ ఎస్‌డీకే 1.5 అంటే డౌన్‌లోడ్ అయిన తర్వాత ఫుల్ ప్యాకేజ్ 1.51 జీబీ అయిందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చూడండి. విజువల్ స్టూడియో సెటప్. విజువల్ స్టూడియో సెటప్ అంటే ఇది యాక్చువల్‌గా సెటప్ ఇలా ఉంటది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుంటే చూపిస్తా. ఫస్ట్ టైమ్. సెటప్ మీరేం చేయాలంటే ఆల్రెడీ దీని మీద వీడియో ఉంది. దట్ ఈస్ ఫైన్. మీరు చూడండి ఇప్పుడు. సో, విజువల్ స్టూడియో సెటప్ విండో వస్తది. ఆ విండోలో మీరేం సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ ఎంటర్ చేసుకొని ఫస్ట్ అది దానికి కావాల్సిన ఎంబీ డౌన్‌లోడ్ చేసుకొని, ఆ విండో ఓపెన్ చేయడానికి కావాల్సిన పదార్థం అంటే ఇప్పుడు మీరు చపాతీ పిండికి మీరు గోధుమ పిండి కలపాలి. సో, ఆ గోధుమ పిండి కలుపుతారంటే ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి దానికి కావాల్సిన డేటాని యూజ్ చేసి, దానికి కావాల్సిన బైనరీ డిస్ట్రిబ్యూషన్ ఫైల్స్ అంటాం. వాటిని డౌన్‌లోడ్ చేసుకుంటది. ఓకే. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఆ విండో ఓపెన్ ఆ సపోర్ట్ విండో ఓపెన్ అవ్వడానికి ఈ ఇంటర్నెట్ బ్యాలెన్స్ కట్ అయ్యి ఇది లోడ్ అవుతుంది అనుకోండి. ఓకే. ఇది లోడ్ అవుతుంది ఇప్పుడు. మనకు 4 ఎంబీయే కదా ఇన్‌స్టాలేషన్ ఫైల్ వచ్చింది. ఆ ఇన్‌స్టాలేషన్ ఫైల్ వచ్చిన తర్వాత 5 ఎంబీ. దానికి కావాల్సిన ఎక్స్‌ట్రా రిసోర్సెస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తదది. ఓకే. ఆ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విండో వస్తది. నేనేదైతే మెటీరియల్‌లో ఇచ్చానో
ఈ విండో వచ్చింది. ఈ విండోలో మీరు .NET కోర్ వెబ్ డెవలప్మెంట్ మాత్రం చేయండి. అజూర్ అవసరం లేదు ప్రెజెంట్. పైథాన్ కూడా అవసరం లేదు. పైథాన్కి వేరే ఉంటుంది. అదొక్కటే మీరు యాక్సెప్ట్ చేయండి. ఇది ఒక్కటే యాక్సెప్ట్ చేస్తే చాలు, ఇంకేం పర్లేదు మనకి. ఓకే, ఇది చేసి మీరు 8, 9, 10 13 GB ఉంది మీకు. 9, 10 తీసుకోండి, 8 కూడా పర్లే. సరే 13 GB అనుకోండి. అంటే .NET 8, 9, 10 వర్క్ అవుతుంది మీ దాంట్లో. తర్వాత 7, 6 చేసి .NET 7, 6 కూడా వర్క్ అవుతుంది. అంటే ప్రాజెక్ట్స్ .NET 6, 7లో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అని అర్థం. చూడండి ఇంక్రీజ్ అవుతానే ఉంది. 8, 9, 10 చాలు మనకు. ఓకేనా, డెస్క్‌టాప్ అవసరం. ఇది ఒక్కటే క్లిక్ చేయండి. మీరు ఇంకేదైనా క్లిక్ చేస్తే జీబీలు ఎగిరిపోతాయి. రిమెంబర్ దిస్. ఇది హెవీ అనమాట. సో .NET వెబ్ డెవలప్మెంట్ ఇన్‌స్టాల్ ఇక్కడ ఇన్‌స్టాల్ అవుతది. ఓకే, నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశా. ఓకేనా, కాబట్టి నేనేం చేశానంటే దీన్ని పాస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశా. బిల్డ్ టూల్స్ ఇన్‌స్టాల్ చేశా. ఇప్పుడు నేను ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేస్తున్నా. ఇది ఇన్‌స్టాల్ అవ్వడానికి టైం పడతది. ఇది ఇన్‌స్టాల్ అవ్వనియండి, దాన్ని వదిలేయండి. ఓకేనా, దాన్ని వదిలేయండి. అంటే దీన్ని మనం ఈ రోజు ఏం వాడం. అది ఇన్‌స్టాల్ అవుతది. దాని పాటుకి అది బ్యాక్‌గ్రౌండ్‌లో చేసుకోనండి. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనం కోర్స్‌లోకొస్తే ఫస్ట్ కంపైల్ ఒక సింగిల్ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసాం. ఇది ఒక బేసిక్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది యాక్చువల్‌గా పబ్లిక్ అనేది ఒక కీవర్డ్. క్లాస్ అంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి ఎక్సెప్ట్ పైథాన్. జావా గాని, సి షార్ప్ గాని 2 సేమ్ గానే ఉంటాయి. రెండిటికి స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంటాయి. అంటే మెయిన్ ఇట్స్ ఎంట్రీ పాయింట్ ఫర్ ద ప్రోగ్రామ్. ఇదే నేను ఇలా రాస్తే తప్పొస్తది. అంటే నేను నోటిఫై చేసుకోవడానికి దాన్ని కమెంట్ అన్నమాట. అంటే నేను దీన్ని తెలియపరచుకోవడానికి అది కమెంట్, అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ఎగ్జిక్యూట్ అయితే అది సింటాక్స్ రాంగ్ కదా! నేను ఇలా రాస్తే అది తీసుకుంటది. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ కరెక్ట్. అసలు ఇదేంటి తెలియపరచాలి. అంటే నేను రీడ్ చేసుకోవడానికి నాకు అర్థం అవ్వడానికి నేను రాస్తున్నాను. డబుల్ స్లాష్ పెడితే కమెంట్. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నేను మెయిన్ తీసేస్తా. 1 అని పెడతా. ఎగ్జిక్యూట్ అవ్వదు. నాట్ ఫౌండ్. సూటబుల్ ఎంట్రీ పాయింట్ మెయిన్ నాట్ ఫౌండ్. దట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్. ఓకే, ఇది కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే దీన్ని కన్సోల్ అంటాం. మీరు ఏదైతే ప్రింట్ చేయబడుతుందో డేటా, అదే సంథింగ్, దాన్ని కన్సోల్ అంటాం. ఇప్పుడు నేను మెయిన్‌లో 1 తీసేస్తా. చూడండి ఇప్పుడు ఇది కన్సోల్ అవుతది. గాట్ ఇట్. ఇప్పుడు నేను .NET ఇన్‌స్టాల్ చేశాను కదా! నాకు సి షార్ప్ సపోర్ట్ వస్తది. ఓకే, నేను ఎలా చేయాలి? సో బేసికల్లీ ఓల్డెన్ డేస్‌లో ఈ టూల్స్ లేకముందు డెవలపర్స్ కోడ్ ఎలా చేసేవాళ్ళు? నేను చూపిస్తా ఇప్పుడు. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తాను. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి ఐ విల్ రైట్ సేవ్ యాస్. నేనిప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ డాక్యుమెంట్స్‌లో సెనక్ 360లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సి షార్ప్ ప్రాజెక్ట్స్ అని ఇస్తాను. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను, శాంపిల్ డాట్ సిఎస్ అని పెట్టి ఆల్ ఫైల్స్ ఇస్తే సిఎస్ ఇస్ ద సి షార్ప్ ఎక్స్‌టెన్షన్. .java is the Java extension. .py is the Python extension. .js is the JavaScript extension. .html is the HTML exception. .pdf is the PDF exception. .jpeg is the image exception. .png is the image extensions will declare the type of the file. Now CS is the C# extension created. So in the public class in the sample program. So class name and file name should be same. అలా గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని మనకి ముందుట్లో ఉండేవి, ఇప్పుడు లేవు. బట్ వాటి ఇంపార్టెన్స్ ఏందో నేను చెప్తా. ఇప్పుడు ఇది క్లాస్, దీని లోపల ఎంట్రీ పాయింట్ రాసాం. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. దాని బయట మీరు ప్రోగ్రామ్ రాయలేరు. ఇది కూడా ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. దీని లోపల ఇది మీరు రాయగలుగుతారు. గాట్ ఇట్. రైట్ లైన్ హాయ్ సాగర్ స్టాక్. గాట్ ఇట్. ఇలా రాసా. నేను ఇలా సేవ్ చేశా. దీన్ని ఎలా రన్ చేయాలి? ఓల్డెన్ డేస్‌లో ఎలా రన్ చేసేవాళ్ళు? ఇప్పుడు ఈ ఫోల్డర్ ఎక్కడుంది? వెళ్దాం. ఆ ప్రదేశానికి వెళ్దాం. విల్ గో దేర్. డాక్యుమెంట్స్‌లో సెనక్ 360లో సి షార్ప్ ప్రాజెక్ట్స్‌కెళ్ళి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సీఎస్‌సి కంపైల్ సి షార్ప్ శాంపిల్ డాట్ సిఎస్. సీఎస్‌సి ఇస్ నాట్, ఒక్క నిమిషం. వాట్ వి విల్ డు సి షార్ప్ కంపైలర్ అంటే ఆన్‌లైన్ కాదు, యాక్చువల్‌గా మనం డౌన్‌లోడ్ చేద్దాం. సపోర్ట్ ఇవ్వలేదు అది. ఓకే.
C# కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేయడానికి సెటప్ అన్నమాట అది. ఇప్పుడు ఒకసారి ఆ సెటప్ చూద్దాం. ఇది ఇన్‌స్టాల్ అయిపోయింది. దాన్ని వదిలేయండి. ఇదంతా ఓకే. C# కమాండ్‌లో అంటే ఓల్డెన్ డేస్‌లో C# కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ చేసేవాళ్ళు. గాట్ ఇట్. ఇప్పుడంటే మనకిదొచ్చింది. కానీ ఓల్డెన్ డేస్‌లో ఇలాగే రన్ చేసేవాళ్ళు. ఓకే. అది ఓపెన్ చేసి CSC program.cs. .NET SDK షుడ్ బి ఇన్‌స్టాల్డ్. ఒక్క నిమిషం. నేను మళ్ళీ చూస్తా. ఎందుకు ఇది రాంగ్ వస్తుంది? program.cs మనం sample.cs ఇచ్చాం. ఇంకేదైనా సెటప్ ఉందా చూస్తున్నా. ఓకేనా? నాకు తెలిసి ఇంకేం లేదు. ఆటోమేటిక్‌గా అయిపోద్ది. సో, C# ఇన్‌స్టాలర్. లెట్ ఇట్ ఇన్‌స్టాల్. ఓకే. C# ఇన్‌స్టాలర్ ఇది. జస్ట్ మైక్రోసాఫ్ట్‌లోకెళ్ళి యూ కెన్ డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ ఇట్. C# ఇన్‌స్టాలర్. అంటే సెపరేట్‌గా C# రన్ చేయాలనుకుంటే యూ కెన్ ఇన్‌స్టాల్ దిస్. మనం మామూలుగా విజువల్ స్టూడియో కోడ్ నుంచి ఇన్‌స్టాల్ చేసి రన్ చేసేస్తాం. దట్ ఈస్ ఫైన్. ఇది రన్ అవ్వనండి. అది టైమ్ తీసుకుంటది. దట్ ఈస్ ఫైన్. నేను ఈలోపు ఎక్స్‌ప్లెయిన్ చేసి కంప్లీట్ చేస్తా. మైక్రోసాఫ్ట్ యాప్స్‌లో ఉంటది. C# యూ కెన్ డౌన్‌లోడ్ ఇట్. నో ఇష్యూస్. డౌన్‌లోడ్ అయ్యాక మనము ఇక్కడ నేనిచ్చాను గదా! కమాండ్. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయొచ్చు. అది అయిన తర్వాత దాని ఫేసెస్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతదనేది చెప్తా. అంటే ఇక్కడ మనకి అండర్‌స్టాండింగ్ సింటాక్స్ అండ్ ఫేసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంతా వస్తదనమాట. తర్వాత అది CLR రన్ టైమ్ అంటే ఏంది? తర్వాత ఎడిటర్స్‌లోకెళ్తాం. ఓకే. ఫైన్. ఇది డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అవ్వనిండి. సో, అంతా లైవ్‌లోనే చేశా. సో, నేను ముందు చేసిందేం లేదు. ముందు చేయాల్సిన అవసరం లేదు. లైవ్‌లో చేస్తేనే మీరు చేసుకోవడానికి ఈజీగా ఉంటది. గాట్ ఇట్. నేను ముందు చేసి పెడితే అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు తెలీదు కాబట్టి ఐ యామ్ డూయింగ్ ఇన్ లైవ్. నేను ముందే చేయట్లేదు. అంటే ముందే నేను ప్రాక్టీస్ చేయడం అయన్నీ ఏం లేవు. డైరెక్ట్‌గా అటాకే. గాట్ ఇట్. బికాస్ ఐ ఆల్రెడీ డిడ్ థిస్ క్లాస్ ఇన్ ఓల్డెన్ డేస్. కాబట్టి నాకిప్పుడు ముందే ప్రాక్టీస్ చేయాలన్న అవసరం లేదు. ఐ విల్ గో విత్ ఫ్లో. మిస్టేక్స్ వస్తే లైవ్‌లో సాల్వ్ చేసుకుంటా అంతే. అలా చేస్తేనే నాలెడ్జ్ వస్తది. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా మీరు వీడియో చూడండి క్లియర్‌గా. గాట్ ఇట్. లెట్ ఇట్ బి అండ్ లెట్స్ సీ థిస్. ఇది డౌన్‌లోడ్ అవుతుంది. లెట్ ఇట్ డౌన్‌లోడ్. ఇది ఇన్‌స్టాల్ అయితే తొందరగా వి కెన్ గో అండ్ వర్క్ విత్ ఇట్. ఓకే. సి షార్ప్ ఎక్కర్లేదు. సి షార్ప్ ఇన్‌స్టాలర్ డౌన్‌లోడ్ అవ్వనిండి. ఎందుకు ఇంత టైం పడుతుంది? మేబీ బోత్ ఆర్ డౌన్‌లోడింగ్ అట్ ద సేమ్ టైమ్ గదా! దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. లెట్ ఇట్ డౌన్‌లోడ్. నో ఇష్యూస్. వెయిట్ చేద్దాం. ఓకే. ఈలోపు ఫేజెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చెప్తా. పెయింట్‌లోకెళ్ళి ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అయినా రన్ అవుద్దని చెప్పాను గదా! సో, ఎలా అంటే ఇప్పుడు ఇది సి షార్ప్ కోడ్. సో, సి షార్ప్ కోడ్ ఫస్ట్ కంపైలేషన్ ప్రాసెస్. ఓకే. కంపైలేషన్. సో, కంపైలేషన్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ అనుకోండి. ఏంటి? కంపైలేషన్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్. కంపైలేషన్. సో, కంపైలేషన్ అంటే ఏమవుతదంటే ఫేజ్ 1 కంపైలేషన్‌లో నువ్వేదైనా రాంగ్ రాసినా సో, ఇప్పుడు నేను రాంగ్ రాయడం అయన్నీ చూపిస్తా. ఇప్పుడు నేనిప్పుడు ఒకటి రాంగ్ రాస్తా ఇక్కడ. ఇక్కడ ఇది తీసేస్తా. అంటే ఇది రాంగే గదా! అంటే ఇది కంపైలేషన్ ఫేజ్. కంపైల్ అయ్యే ముందు రాంగ్‌లు, రైట్‌లని చెక్ చేస్తది. ఏదైనా రాంగ్ ఉంటే చెప్తది. సో, కంపైలేషన్ దాన్ని సింటాక్స్ ఎర్రర్స్, సిమాంటిక్స్ ఎర్రర్స్. సింటాక్స్ ఎర్రర్స్ అంటే నువ్విచ్చిన రాంగ్. సిమాంటిక్ అంటే ఇప్పుడు నేను ఇంట్ ఏ అని డిక్లేర్ చేశా. నేను వెంటనే ఏ అని ప్రింట్ చేస్తా. గాట్ ఇట్. అప్పుడేమవుతదంటే అది ఫస్ట్ ఏం చేస్తదంటే చూడండి. ఏ నువ్వు యూజ్ చేస్తున్నావు. కానీ దానికి వాల్యూ ఎక్కడిచ్చావు? ఏ ఈక్వల్ టు 5 అని ఇస్తే ఇప్పుడు వాలిడ్. అంటే నువ్విచ్చావు వాని వాల్యూ. గాట్ ఇట్. ఇప్పుడు పోయింది కదా ఎర్రరు. అదే నేను దానికి ఏమి ఇవ్వకుండా నేను దాన్ని ఎట్ట ప్రింట్ చేయగలుగుతాను? గాట్ ఇట్. దట్ ఈస్ ద సిమాంటిక్ ఎర్రర్స్. అవన్నీ నీకు ఫేజ్ 1లో డిక్లేర్ అవుతాయి. దాని తర్వాత ఫేజ్ 2. ఫేజ్ 2 కంపైల్ చేసిన తర్వాత ఫేజ్ 2 అదే సి షార్ప్ కోడ్‌ని సెకండ్ ఫేజ్ ఏంటి? ఫేజ్ 2 సీఎల్ఆర్ రన్ టైమ్. కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్. సీఎల్ఆర్ ఏం చేస్తది? సో, ఇప్పుడు నువ్వు విండోస్‌లో ఎగ్జిక్యూట్ చేస్తే .exe మ్యాక్ ఓపెన్ చేస్తే ఇంకొక ఫార్మాట్.
అదేలే. ఓకే. లినక్స్‌లో ఓపెన్ చేస్తే ఇంకొక ఫార్మాట్. సో, ఇట్ విల్ క్రియేట్ మిషన్ లైక్ ప్లాట్‌ఫార్మ్ రిలేటెడ్ ఫైల్స్. ఓకే. ఇట్ విల్ కన్వర్ట్ టు ప్లాట్‌ఫార్మ్ రిలేటెడ్ ఫైల్. అంతే కదా! ఆ ప్లాట్‌ఫార్మ్ ఏంటి? మ్యాకా? విండోసా? ఏదైనా సరే. అది స్టెప్ 2లో. సీఎల్ఆర్ విల్ హెల్ప్ అస్ అంటే విండోస్ అయితే .exe ఫైల్. మ్యాక్ అయితే ఇంకొకటి. ఏదైనా ఫైల్. అది నేను మ్యాక్ ఎప్పుడు వాడలేదు కాబట్టి ఐ యామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. బట్ ఇంకొక ఫైల్. అదే లినక్స్ అయితే ఇంకొక ఫైల్. ఓకే. అలా. అయిపోయిన తర్వాత, దాని తర్వాత మళ్ళా మెషిన్ అండర్‌స్టాండబుల్ కోడ్, నేటివ్ కోడ్‌లో కన్వర్ట్ చేయాలి. అంటే ఆ మెషిన్‌లో బైట్ కోడ్ ఉంటది కదా! ఫైనల్‌గా. బైట్ కోడ్ మెషిన్ అండర్‌స్టాండబుల్ అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. దాన్ని స్టెప్ 3. అది స్టెప్ 3 అన్నమాట. అంటే స్టెప్ 3 ఈస్ ద థర్డ్ ఫేజ్. ఐఎల్ దాన్ని ఇంటర్మీడియేట్ లాంగ్వేజ్ అంటాం. ఇంటర్మీడియేట్ లాంగ్వేజ్. అంటే మెషిన్‌కి, ఈ ప్రోగ్రామ్‌కి అండర్‌స్టాండెడ్ అయ్యే విధంగా ఇట్ విల్ ఏబుల్ టు కన్వర్ట్ మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్. మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ ఎలా ఉంటదంటే, ఈ హలో వరల్డ్ ప్రోగ్రామే తీసుకోండి. ఓకే. దీనికి మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ నేనిక్కడ ఇచ్చున్నా మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఇదే గదా! నేను తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్. దానికి మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ ఇలా ఉంటది. ఇంటర్మీడియేట్ లాంగ్వేజ్. ఇలా అసెంబ్లీ తీసుకొని, ఇలా స్టాండర్డ్ రీడ్ ఆపరేషన్, హలో వరల్డ్, వాయిడ్ ఇలా సిస్టమ్ కన్సోల్ అలా ఇది మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్. ఇలా కన్వర్ట్ అవుతది. గాట్ ఇట్. ఫైనల్‌గా అది బైనరీలో కన్వర్ట్ అయ్యి, జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ అయ్యి మళ్ళా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అయితే ఇదిగోండి నేనిక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నా. సో దట్ సీపీయూ విల్ అండర్‌స్టాండ్ అండ్ ప్రింట్ అండ్ గెట్ బ్యాక్ ద రిజల్ట్. ఓకే. సి షార్ప్ ఎగ్జిక్యూషన్ మనకి ఇన్‌స్టాల్ అయింది. సో దీన్ని ఇప్పుడు రన్ చేసామనుకోండి. బిల్డ్ స్టార్టెడ్. ఓకే. సి షార్ప్ ఎగ్జిక్యూట్ అయిందా? నేనిప్పుడు ఇదే ఇలా వచ్చి మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తా. సీఎస్‌సి ఇప్పుడు ఇలా రాదది. సో మేబీ ఇలానే మనకి సి షార్ప్ ఇన్‌స్టాలర్ ఉంది గదా! సి షార్ప్ మరి సి షార్ప్. ఓకే. ఇక్కడ మనకెక్కడుంది ప్రోగ్రామ్.సిఎస్. ఇదెక్కడుంది మనకి సేవ్ కొట్టి ప్రోగ్రామ్.సిఎస్ ఎక్కడుంది సి షార్ప్‌లో? ఆహ్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌కెళ్ళి దీన్ని ఓకే. లెట్ ఇట్ బి. సో ఇదంతా ఏమంటే యాక్చువల్‌గా బిల్డ్ సక్సీడెడ్. చూడు ఎప్పుడైనా రన్ చేసినప్పుడు నేను బిల్డ్ స్టార్టెడ్ అని ఎందుకంటానంటే, బిల్డ్ విల్ హెల్ప్ అస్ టు క్రియేట్ ద సీఎల్ఆర్. సీఎల్ఆర్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఫస్ట్ కంపైలేషన్ అంటే దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? చూడండి కావాలంటే. నేనిక్కడ ఏదైనా మోడిఫై చేస్తా. మోడిఫై అవ్వట్లేదా? స్టాప్ చేద్దాం. ఇక్కడ నేనేదో మోడిఫై చేస్తా. ఇప్పుడు నేను రన్ చేస్తా. ఫస్ట్ ఫేజ్‌లో బిల్డ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ కంపైలేషన్ ఎర్రర్. అంటే ఇది రాంగ్ ఉంది. రైట్ ఎంటర్ చేస్తా. తర్వాత సెకండ్ స్టెప్‌లో కంపైలేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ సీఎల్ఆర్. సీఎల్ఆర్ అయిపోయిన తర్వాత మిషన్ అండర్‌స్టాండబుల్. ఇంటర్మీడియేట్ కోడ్ జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ మీకది ప్రింట్ అవ్వాల్సుంటే ప్రింట్ అవుతది. ప్రింట్ అవ్వకపోతే ప్రింట్ అవ్వదన్నమాట. గాట్ ఇట్. ఆ విధంగా ఇట్ విల్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ అండ్ కన్వర్ట్ ఇట్. ఓకే. లెట్ ఇట్ డౌన్‌లోడ్. సో, అవి ఫేజెస్ అన్నమాట. నేనేవైతే ఫేజెస్ ఇప్పుడు మీకు చెప్పానో అవే. ఓకే. అంటే ఇది మీకుంది గాబట్టి దట్ ఈస్ ఫైన్. ఇట్ విల్ బి దేర్ ఫర్ యూ. ఓకే. మీకుంది గాబట్టి క్లాస్‌లో యూ కెన్ టేక్ స్క్రీన్‌షాట్ అండ్ ఇట్ విల్ బి దేర్. ఇది మీకు మెటీరియల్‌లో గూడా ఉంది. ఓకేనా? సింటాక్స్, సిమాంటిక్స్ ఎర్రర్స్ అర్థం జేసుకుందాం. సో, ఇప్పుడు ఇది ఇన్‌స్టాల్ అయ్యేలోపు దట్ ఈస్ ఫైన్ ఫర్ అస్. వి కెన్ అండర్‌స్టాండ్ ఇట్. ఇప్పుడు ఇక్కడికే ఎళ్దాం. ఇక్కడ మీరు చూడండి. సిమాంటిక్స్ అంటే ఇలా ఉంటది. సింటాక్స్ అంటే మీరిచ్చిన కోడే తప్పు. అంటే అది కరెక్ట్ కాదు. అంటే అక్కడ ఏదో మిస్ అయిందనేది సింటాక్ ఎర్రర్. సిమాంటిక్ ఎర్రర్ అంటే మీరు వాడే దాన్ని మీరు కరెక్ట్‌గా దాన్ని ఇనిషియలైజ్ చేసారా? అంటే దానికి వాల్యూ ఇచ్చారా? లేదా అనే కాన్సెప్ట్‌లో ఉంటే మాత్రం అది సిమాంటిక్ ఎర్రర్. గాట్ ఇట్. థట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నేమింగ్ కన్వెన్షన్స్‌లోకొచ్చేసరికి సి షార్ప్‌లో మీరేదైనా చేయాలి అంటే మాత్రం ఫస్ట్ ప్రోగ్రామ్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తే ఓకే. ఆ ప్రోగ్రామ్ అనే క్లాసు ఫైల్ నేమ్ గూడా అదే ఉండాలి. అంటే ప్రోగ్రామ్.సిఎస్.
గాట్ ఇట్? తర్వాత మీరు ఏదైనా ఒక మెథడ్ క్రియేట్ చేస్తే అది క్యాపిటల్స్‌లోనే ఉండాలి. అన్ని ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్స్‌లోనే ఉండాలి. గాట్ ఇట్? ఈ కీవర్డ్స్ అన్ని స్మాల్‌లోనే ఉంటాయి. ఇవన్నీ కీవర్డ్స్ అంట. బ్లూ కలర్‌లో ఉండేవి కీవర్డ్స్. మీకొస్తది. నేను మెటీరియల్‌లో చూడండి ఇక్కడ. నేను పైన ఇచ్చాను ఆల్రెడీ. చూడండి ఇక్కడ ఆరెంజ్ కలర్. ఇక్కడ ఆరెంజ్ కలర్‌లో ఉండేవన్నీ కీవర్డ్స్. ఇక్కడ క్లాస్ నేమ్ గాని, మెథడ్ మెయిన్ ఎంట్రీ పాయింట్ ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్‌లోనే ఉండాలి. ఓకే. సో, అవి మీకు ఏంటి అనేది నెక్స్ట్ అప్‌కమింగ్ డేస్‌లో వస్తాయి. దాని గురించి వదిలేయండి ప్రెజెంట్. బట్ అప్పర్ లెటర్స్‌లో ఉండాలన్నమాట. మీరేదైనా డిక్లేర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ నేమే అనుకోండి. కోర్స్ నేమ్ వాల్యూ ఏంటి? స్ట్రింగ్ గదా దానిది. కోర్స్ నేమ్ అంతేనా? ఇలా ఇచ్చారు. సో, ఇప్పుడు నేను కోర్స్ నేమ్ అనిచ్చి డాట్ నెట్ ఫుల్ స్టాక్ అని ఇచ్చా. గాట్ ఇట్? ఇది డిక్లేర్ చేశాను. నేనిది ప్రింట్ చేయాలి ఇప్పుడు. గాట్ ఇట్. నేనిప్పుడు ఇది ప్రింట్ చేయాలంటే ఏ బదులు కోర్స్ నేమ్ ప్రింట్ చేయాలి. గాట్ ఇట్. సో, ఇది గూడా ఒకటి. అంటే దీనికి కూడా ఫస్ట్ లెటర్ స్మాలు, నెక్స్ట్ లెటర్ క్యాపిటల్. అంటే దీన్ని క్యామెల్ కేస్ అంటాం. అంటే ఒక వేరియబుల్ దీన్ని ఒక వేరియబుల్ అంటాం. నెక్స్ట్ వస్తది మీకు. ఏ అంటే ఒక వేరియబుల్, కోర్స్ నేమ్ అంటే వేరియబుల్. మీరు ఏదైతే డేటా వాడుతున్నారో ప్రతి డేటా అనేది ఒక వేరియబుల్. అంటే ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్‌లో చూసారనుకోండి. ఇప్పుడు కోర్సెస్‌లోకెళ్తే ప్రతి కోర్స్ ఇస్ ఎ వేరియబుల్. ఆ కోర్స్ లోపల మీకేమేమి ఉన్నాయి? కోర్స్ నేమ్, కోర్స్ డిస్క్రిప్షన్, కోర్స్ సబ్జెక్ట్స్ కౌంట్, కోర్ ఇది, తర్వాత ఇది ప్రతిది ఉంది. గాట్ ఇట్? ఆ ప్రతిది ఒక వేరియబుల్ అన్నమాట. అది స్టోర్ అయ్యుంటది. నేను ఇందాక ఫైర్ బేస్ చూపించాను గదా! కోర్స్ నేమ్, కోర్స్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ప్రతిది ఒక వేరియబుల్ అనుకోండి. సో, ఇక్కడ గూడా కోర్స్ నేమ్ అనేది ఒక వేరియబులే గదా! ఆ వేరియబుల్స్ ఆర్ ఆల్‌వేస్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్ ఫస్ట్, క్యాపిటల్ లెటర్ నెక్స్ట్. అంటే కోర్స్ నేమ్‌లో 2 పదాలని మిక్స్ చేసాం. అర్థమైందా? అది ఒకటే పదం జస్ట్ కోర్స్ అనుంటే స్మాల్ లెటరే ఉంటది. అదే కోర్స్ నేమ్ గాబట్టి రెండో పదాన్ని మెర్జ్ చేసినప్పుడు క్యాపిటల్ లెటర్ ఉంటది. దాన్ని క్యామెల్ కేస్ అంటాం. ఓకే. గాట్ ఇట్. అది ఆల్‌వేస్ వేరియబుల్స్ ఆర్ ఇన్ క్యామెల్ కేస్. 2 నేమ్స్ కాబట్టి 2 నేమ్ ఒక నేమ్‌గా మిక్స్ చేసినప్పుడు క్యామెల్ కేస్ అవుతాయి. అది ఒకటే నేమ్ ఉంటే అది కోర్స్ కాబట్టి స్మాల్ లెటర్‌లోనే ఉంటది. మీకు అర్థమవుతది. సో, ఇది నేమింగ్ కన్వెన్షన్ అన్నమాట. గాట్ ఇట్. ఇది ఇలా మనం అర్థం జేసుకోవాలి. సో, కన్సోల్ అప్లికేషన్ అంటే, ఇప్పుడు ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత, ఒకటి మనము కన్సోల్ అంటే కమాండ్ ప్రాంప్ట్‌లో రన్ అయ్యే అప్లికేషన్ అన్నమాట. కమాండ్ ప్రాంప్ట్‌లో కమాండ్ ప్రాంప్ట్‌లో రన్ అయ్యే అప్లికేషన్స్ కన్సోల్ అప్లికేషన్ అంటాం. అంటే కమాండ్ ప్రాంప్ట్‌లోనే అంటే ఓల్డెన్ డేస్‌లో బ్యాంక్ ఆపరేషన్స్ ఇవన్నీ జరిగేటప్పుడు ఇంటర్నెట్ తక్కువగా ఉన్నప్పుడు, ఇంత టెక్నాలజీ లేనప్పుడు కమాండ్ ప్రాంప్ట్‌లోనే రన్ అయ్యేది మొత్తం. సో థట్ ఇట్ విల్ బి మోర్ సెక్యూర్. కమాండ్ ప్రాంప్ట్ ఈస్ మోర్ సెక్యూర్. దాన్ని హ్యాక్ చేయడం కష్టం. ఓకే. సో, ఎడిటర్స్ వచ్చి మనకి విజువల్ స్టూడియో. విజువల్ స్టూడియో విల్ యూజ్ మోస్ట్‌లీ. గాట్ ఇట్? సో, నౌ ఇది విజువల్ స్టూడియో. ఇది ఓపెన్ అయ్యేప్పుడు ఎలా ఉంటదంటే నేను మీకు చూపిస్తాను. ఓకే. లెట్ ఇట్ ఇన్‌స్టాల్. తర్వాత సి షార్ప్ హిస్టరీకొచ్చేసరికి నేను అక్కడికెళ్తా హిస్టరీ. ఆ! సో, 2002 2002లో ఫస్ట్ వర్షన్ రిలీజ్ అయింది. సో, దాన్ని డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ అంటారు. ఓకే. డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ అంటే ఓన్లీ మైక్రోసాఫ్ట్ డిపెండెంట్. అంటే ఓన్లీ మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్‌లోనే వర్క్ చేస్తది. 2005లో మళ్ళా కొంత అప్‌డేట్ వచ్చింది. అంటే న్యూ వెర్షన్స్ దాంట్లో జెనరిక్స్ అని అవన్నీ అలౌడ్. అంటే జెనరిక్స్ అనేది ఏంటి అనేది మీకు అర్థమవుతది. తర్వాత 2007లో మళ్ళా రిలీజ్. దాంట్లో లింక్ క్యూ క్వెరీస్ అని ఎక్స్‌టెన్షన్ మెథడ్స్ అని చెప్పి అవన్నీ వాడారనమాట. మళ్ళీ 2010లో 4.2 2012లో అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అని వచ్చిందనమాట. అంటే జావా స్క్రిప్ట్‌లో అసింక్ అండ్ అవైట్ ఎలా ఉంటదో అది సి షార్ప్‌లో గూడా వచ్చింది 2012లో. ఓకే. మళ్ళా 2015లో సి షార్ప్ 6, 2017-18లో 7, 2019లో 8, 2020లో 9. సో, నేను వాడింది ఎప్పటి నుంచి అంటే 2020 నుంచి 9 నుంచి వాడా నేను. తర్వాత 21, 22, 11 సో, నేనిప్పుడు ఇవన్నీ వాడుతున్నా యాక్చువల్‌గా ఓకేనా. అంటే డాట్ నెట్ లేటెస్ట్ వెర్షన్‌లో ఇట్ ఈస్ 11 అంటే ఇది 2022లో ప్రిపేర్ చేసింది. 23 24లో ప్రిపేర్ చేసింది. కాబట్టి ఇదుంది. ఇంకా నెక్స్ట్ వెర్షన్ గూడా వచ్చుండొచ్చు. సో, బట్ ఐ యామ్ టెల్లింగ్ యూ. సో, డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ టు మైక్రోసాఫ్ట్. నౌ మనం మనం మాట్లాడేది ఏంటంటే డాట్ నెట్ కోర్, ఏఎస్‌పీ నెట్ కోర్, ఏఎస్‌పీ డాట్ నెట్ అంటాం మనం ఓల్డెన్ డేస్‌లో. దాన్నిప్పుడు డాట్ నెట్ కోర్ అయింది. ఏఎస్‌పీ డాట్ నెట్ కోర్ అయినా పిలవచ్చు. నో ఇష్యూస్. డాట్ నెట్ కోర్ ఈస్
Cross platform means it will run on Windows, Mac, Linux, all systems. That is independent of any platform. But .NET framework is dependent on only Microsoft. కాబట్టి ఓల్డెన్ డేస్లో .NET తక్కువగా వాడేవాళ్ళు. అంటే మల్టీ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ లేదు కాబట్టి. ఎప్పుడైతే .NET కోర్ వచ్చిందో ఆ రోజు నుంచి దాని పాపులారిటీ ఇంక్రీజ్ అయింది. అండ్ ఆల్సో ఇట్స్ మోర్ ఫాస్టర్ దెన్ జావా. దట్ ఈస్ వై ఇట్స్ మోర్ పాపులర్. వాట్ ఇట్ C# ఎందుకు? C# జావా లాగే ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండ్ ఆల్సో ఇట్స్ వెరీ ఫాస్ట్ సో దట్ వీ కెన్ ఏబుల్ టు యూజ్ అండ్ C# ద్వారా మెనీ గేమింగ్ డెవలప్ యూనిటీ 3D గేమ్స్ కూడా C#తో డెవలప్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, గాట్ ఇట్. సో దట్ ఈస్ మోర్ పవర్ఫుల్. అండ్ C#.NETతో అజూర్ సర్వీసెస్ కాన్ఫిగర్ చేయొచ్చు. అజూర్ ఈజ్ మైక్రోసాఫ్ట్ అజూర్. దాని ఎక్స్టెన్సిబిలిటీ చాలా బాగుంటుంది. మీరు అర్థం చేసుకోండి మైక్రోసాఫ్ట్ అజూర్ ఎంత ఎక్కువగా వాడుతున్నారో .NET. 100% .NET 99% అజూరే ఉంటది. 99% ఎక్కడో కొంతమంది కొన్ని కంపెనీస్ మాత్రమే దీనికెళ్తాయి. ఓకేనా? ఏది AWS కానీ ఇంకేదైనా సరే. క్లౌడ్స్ అని ఉంటాయి. దాని గురించి చెప్తా. బట్ అజూర్ అనేది మనం ఆన్‌లైన్‌లోకి రిలీజ్ చేసే ప్రాసెస్ అని అనుకోండి ప్రెజెంట్ ఒక క్లౌడ్. ఓకే. డిఫరెన్స్ వెర్షన్స్ నేను .NET 3.1 నుంచి వచ్చా. 3.1 .NET కోర్ 3.1 నుంచి వచ్చాను. ప్రెజెంట్ .NET 10 ఉంది. మీరు ఆల్రెడీ చూసారు. ఓకే. లెట్ ఇట్ డౌన్‌లోడ్. ఆల్రెడీ అయిపోయింది. సో విండోస్‌కి ఫుల్ సపోర్ట్ ఉండేది .NET ఫ్రేమ్‌వర్క్. రిచ్ లైబ్రరీ అంటే ఫుల్ సపోర్ట్. ఇంక మీకు ఎక్స్‌టర్నల్‌గా ఏం అవసరం లేదు. లిమిటేషన్స్ పెద్ద ఏం లేవు. బట్ ప్లాట్‌ఫార్మ్ లిమిటేషన్స్ .NET‌లో. కానీ .NET కోర్‌లో దేర్ ఈస్ నో లిమిటేషన్. ఇట్స్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్. ఇట్స్ లైట్ వెయిట్. A unified development, open source, and anyone can able to modify anything by their own. Performance is peaks. It will be integrated with Azure. కన్క్లూజన్ ఏంటంటే .NET కోర్ ఈస్ మోర్ ఫెమిలియర్ కరెంట్ అప్లికేషన్స్ ఎందుకంటే మనం అన్ని సిస్టమ్స్లో వాడుతున్నాం, అన్ని ప్లాట్ఫామ్స్లో వాడుతున్నాం కాబట్టి .NET ఈస్ ప్రాపర్. గాట్ ఇట్. అందువల్ల ప్రెసెంట్ .NET మనకి .NET కోర్ 10.4 అదే 10.0 వాట్ ఎవర్ ఇట్ మే బి కరెంట్ వర్షన్ 10 అనమాట. సో దాని విండోస్లో నేను ఇన్స్టాల్ చేశాను. దాని తర్వాత VS కోడ్ ఇన్స్టాల్ చేశాను. సో ఫినిషింగ్ ద సెటప్. లెట్ ఇస్ సెటప్. I will just again execute this letter. Okay. అంటే యాక్చువల్‌గా ఇన్‌స్టాలేషన్‌లో విజువల్ స్టూడియో ఒక్కటే చాలా టైం తీసుకుంటది. స్టార్టర్ ఆఫ్టర్ ఇన్‌స్టాలేషన్ కొడుతున్నా. లెట్ ఇట్ స్టార్ట్. ఓకే. ఎప్పుడైతే ఇది ఇన్‌స్టాల్ అవుతదో దీనిలాగే ఇక్కడ మోడిఫై లాంచ్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి. విజువల్ స్టూడియో ఇన్‌స్టాలర్. ఎప్పుడైతే ఇన్‌స్టాల్ అవుతదో విజువల్ స్టూడియో కమ్యూనిటీ అంటే ఫ్రీ. మనలాంటోళ్ళ కోసం స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ ఎవరైనా. ప్రొఫెషనల్ అంటే డబ్బులు కట్టాలి. బట్ అది కంపెనీలో కొన్ని ఓకే. ప్రాజెక్ట్స్‌కి మనం యాక్సెస్ ఇస్తారు. దానికి డబ్బులు కట్టాలి. అవసరం లే. కమ్యూనిటీ చాలు మనకి. ఓకే. లెట్ ఇట్ బి. ఒక్కసారి డౌన్‌లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఇక్కడ విజువల్ స్టూడియో అని మీకొచ్చేస్తది ఇక్కడ. ఓకే. విజువల్ స్టూడియో ఇన్‌స్టాల్ అంటే మన సెటప్ ఫైల్. విజువల్ స్టూడియో అని వచ్చేస్తది. ఒక్కసారి డౌన్‌లోడ్ అయితే వచ్చేస్తది. ఓకే. ఇంకా ప్రోగ్రెస్‌లో ఉంది. ఇంకా అవ్వలేదు కాబట్టి 99% ఉంది కాబట్టి లెట్ ఇట్ బి. అది ఓపెన్ అవ్వని నో ప్రాబ్లమ్. అయిపోయిన తర్వాత క్లోజ్ చేద్దాం క్లాస్. ఓకేనా? సో ఇదొచ్చి ఆన్‌లైను. దట్ ఈస్ ఫైన్. అదే సీఎస్‌సి అని ఉంటది వేసుకుందాం.
చూడండి కరెంట్ వర్షన్ రిలీజ్ నోట్స్ చూడండి. వర్షన్ వచ్చి 18.8 అంటే విజువల్ స్టూడియో వర్షన్ ఇది. ఓకే. ఇప్పుడు జులై 14 మొన్న రిలీజ్ అయింది. అంటే కరెంట్ వర్షన్. దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మనకి ఉంటాయన్నమాట. ఓకే. ప్రీవియస్ వర్షన్ ఇది. జూన్ 9th ఈ వర్షన్ రిలీజ్ అంటే చాలా వర్షన్ రిలీజ్ అయింది. దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఎస్‌క్యూఎల్ మెమరీ ఎర్రర్స్ అని దానిని అడ్రెస్ చేస్తూ నెక్స్ట్ ఉంటదన్నమాట. ఓకే. ఓపెనింగ్. ఓకే. ఓపెనింగ్ విజువల్ స్టూడియో అంటే ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. కంప్లీటెడ్. ఓకే. విజువల్ స్టూడియో ఇన్‌స్టాలర్ ఇంకా క్లోజ్ చేసేయొచ్చు. ఇంకా సెపరేట్ మీరు మోడిఫై చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇది ఓపెన్ చేసి మీరు ఇంకేదైనా మోడిఫై చేసి ఎక్స్‌ట్రా ప్యాకేజెస్ యాడ్ చేసుకోవడానికి మోడిఫై రిమెంబర్ థిస్. ఓకే. ఎక్స్‌ట్రా ప్యాకేజెస్ యాడ్ చేసి మళ్ళా ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఓకే. మోడిఫై చేసి ఇన్‌స్టాల్ అవుతది. ఓకే. నో నీడ్ టు డూ ఫర్ థట్. లాంచ్ అంటే ఓపెన్ అవుతది. ఆల్రెడీ ఓపెన్ అయ్యింది కాబట్టి రీఓపెన్ అవ్వదు. అదే ఉంటదన్నమాట. క్లోజ్ ఇట్. ఓకే. ఇదన్నమాట. సో, సైన్ ఇన్ విత్ గిట్‌హబ్ చేయాలంటే చేసుకోండి. ప్రెజెంట్ అయితే స్కిప్ కొట్టేయండి. మనకేం అవసరం లేదు. స్టార్ట్ డార్క్ మోడ్‌లోనే చూస్ చేసుకొని చాలా బావుంటది. స్టార్ట్ విజువల్ స్టూడియో. పర్ఫెక్ట్‌గా ఉంటది. ఓకే. మ్యాచప్. యాక్చువల్‌గా కమాండ్ ప్రాంప్ట్ సెటప్ దానికి ఏదైతే సపోర్టింగ్ ఫైల్ ఉందో అది ఓపెన్ అయింది. ఓకే. లెట్ ఇట్ బి. విజువల్ స్టూడియో ఈస్ ద పవర్ టూల్. విజువల్ స్టూడియో అనేది చాలా పవర్. మీ జీవితానికి గుర్తుపెట్టుకోండి. దీంట్లోనే ఇంక అన్ని రన్ చేస్తాం. సో, ఇప్పుడు చెప్పండి. విజువల్ స్టూడియో. ఓపెన్. లెట్ ఇట్ ఓపెన్. ఓకే. 2026 ఓకే. క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. మనం ఏం ప్రాజెక్ట్ తీసుకోవాలి? కన్సోల్ అప్లికేషన్. అంటే కన్సోల్‌లో ప్రింట్ చేయాలి. కన్సోల్ యాప్. చూడండి మ్యాక్, విండోస్, లినక్స్ అన్నిట్లో ఓపెన్ అవుద్ది కన్సోల్ యాప్. అంటే జస్ట్ ASP.NET కోర్ వెబ్ ఏపీఐ అంటే మనం యాక్చువల్‌గా ఏపీఐ రాసినప్పుడు ఇది. ఇదే మీరు కావాలంటే చూడండి. ఇదే మీకు నెక్స్ట్ ఉంటదన్నమాట. చూడండి. ASP.NET కోర్ వెబ్ ఏపీఐ అర్థమైందా? విల్ యూజ్ వెబ్ ఏపీఐ ప్రాజెక్ట్. ఓకే. గాట్ ఇట్. కన్సోల్ యాప్ 1 అని ఇచ్చా. అదెక్కడ స్టోర్ అవ్వాలి? మనమే ఇద్దాం. పాత్ ఎక్కడ ఇవ్వాలంటే యూజర్స్‌లో గాదు. మనమే డిసైడ్ చేద్దాం. ఎక్కడ డాక్యుమెంట్స్‌లో సెనక్ 360లో సి షార్ప్ ప్రాజెక్ట్స్‌లో ఉండాలి. ఓకే. ఇక్కడ ఇద్దాం. అంటే మారిపోయింది చూసావా? అంటే ఎస్ఎల్ఎన్ ఫైల్ అని క్రియేట్ అవుతది డాట్‌నెట్‌లో. ఎస్ఎల్ఎన్ సొల్యూషన్. ప్రెజెంట్ మనం ఏం వాడతాం? డాట్‌నెట్ 10 వాడతాం. క్రియేట్. ఈ ఏఓటీ పబ్లిష్ ఇవన్నీ మీకు ఫ్యూచర్‌లో తెలుస్తాయి. ప్రెజెంట్ ఏమొద్దు అంత డీప్‌గా. క్రియేట్ అయింది కదా! ఓపెన్. లెట్ ఇట్ ఓపెన్. ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. దాన్ని ఓపెన్ చేసేద్దాం. ఈ ఎక్స్‌ట్రా కమాండ్ ప్రాంప్ట్ మనకు అవసరం లేదు. క్లోజ్ చేసేయండి. ఓకే. మళ్ళీ ఓపెన్ వద్దు. లెట్ ఇట్ బి. చూడండి యాక్చువల్‌గా విజువల్ స్టూడియో ఇలా ఉంటది. ఓకే. ఇలా ఉన్నప్పుడు బేసికల్‌గా ఏందంటే ఇది ఎందుకొచ్చిందో నేను చెప్తా. సో, విజువల్ స్టూడియో ఇలా ఉంటది. సో, మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ సొల్యూషన్ ఎక్స్‌ప్లోరర్ అని ఉంటది. సో, అండర్‌స్టాండ్ దిస్. సొల్యూషన్ ఎక్స్‌ప్లోరర్ అంటే యువర్ ప్రాజెక్ట్ హాస్ ఎస్ఎల్ఎన్ ఫైల్. అది ఎక్కడ ఉందంటే ఇప్పుడు చూడండి. నేను ఇక సి షార్ప్ ప్రాజెక్ట్‌లు క్రియేట్ చేశాను కదా! దాంట్లో కన్సోల్ యాప్ క్రియేట్ చేశాను కదా! దాని లోపల ఎస్ఎల్ఎన్, ఎస్ఎల్ఎన్ఎక్స్ సొల్యూషన్ అనే ఫైల్ ఉంటది. అది ఓపెన్ చేస్తే డైరెక్ట్‌గా మీకు విజువల్ స్టూడియో కోడ్‌లో ఆ ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోద్ది. నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తా. యూ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. నేను ఇది క్లోజ్ చేసేస్తున్నా. అది సేవ్ చూడండి. ఎస్ఎల్ఎన్ అని డైరెక్ట్‌గా విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయిపోద్ది. ఓకే. ఫస్ట్ టైమ్ కాబట్టి ఆల్వేస్ కొడితే ఇంక విజువల్ స్టూడియోనే సెలెక్ట్ చేసుకుంటది. ఓకేనా? సో, ఇట్లో సొల్యూషన్ ప్రాజెక్ట్, సొల్యూషన్ ఎక్స్‌ప్లోరర్ అంటే వాటెవర్ ద ప్రాజెక్ట్ యూ ఓపెన్ దాని సొల్యూషన్ అనే ఒక విండోలో ఇక్కడ ఓపెన్ అవుద్ది. ఒకవేళ దీన్ని మీరు కాన్సెల్ కొట్టారనుకో పొరపాటున ఎక్కడి నుంచి తెచ్చుకోవాలది? దీన్ని కూడా కాన్సెల్ కొట్టి ఎక్కడి నుంచి తీసుకురావాలి? మనకు కనిపించదు కదా! వ్యూలోకి వెళ్లి ఇక్కడ ఉంటదన్నమాట. సిస్ట్ ఎక్స్‌ప్లోరర్. అదర్ విండోస్. ఇక్కడ సొల్యూషన్ ఎక్స్‌ప్లోరర్ స్టాక్. బేసికల్‌గా ఎక్కడో ఉంటది.
నేను చూపిస్తా సొల్యూషన్. ఇదిగో 5 ఉంది. క్లిక్ చేస్తే మళ్ళీ వస్తది. ఇక్కడ పిన్ చేయండి. అక్కడే ఉంటది. ఓకే. ఎక్కడికి పోదు. క్లోజ్ చేసినా ఎళ్ళిపోద్ది. ఓకే. సొల్యూషన్ ఎక్స్ మరి పిన్ చేయండి. మళ్ళీ అన్‌పిన్. మళ్ళీ పిన్. గాట్ ఇట్. మీరు అలా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అంటే క్లిక్ చేయొచ్చనమాట. అంటే మీ ప్రాజెక్ట్ కన్సోల్ యాప్ 1 దాని లోపల ప్రోగ్రామ్.సీఎస్ అనే ఫైల్‌లో రాసారు. ఇది డైరెక్ట్‌గా కన్సోల్ యాప్ రన్ చేస్తే ఇది రన్ అయిపోతది. ఓకే. దానికి వచ్చిన ఔట్‌పుట్ మీకు ప్రింట్ అవుతది. ఇది బిల్డ్ అన్నమాట. బిల్డ్ చేసినప్పుడు ఫస్ట్ ఫేజ్ ఏది కంపైల్ అయ్యి నెక్స్ట్ ఫేజ్ సీఎల్ఆర్ రన్ టైమ్ దాన్ని క్రియేట్ చేసి మళ్ళా నేటివ్ ఇంటర్మీడియేట్ కోడ్‌లోకి జనరేట్ అయ్యి దాని తర్వాత దాని ఔట్‌పుట్ మనకి ఏదైతే రాసామో అదొచ్చి పడతదన్నమాట. ఓకే. హలో వరల్డ్ అని పడింది. దాని తర్వాత ఎగ్జిటెడ్ విత్ కోడ్ 0 చూడండి console1.exe నేనేం చెప్పాను నిన్న console1 అనే ఈఎక్సీ అనే ఫైల్ అని క్రియేట్ అవుతదని నేను ఆల్రెడీ చెప్పా. గాట్ ఇట్. ఈఎక్సీ ఫైల్ క్రియేట్ అవుతది. ఆ క్రియేట్ అయిన ఈఎక్సీ ఫైల్ మాత్రమే నీకు ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. చూడండి. పిన్ ఉంది కదా! ఈ పిన్‌లో డీబగ్‌లో డాట్‌నెట్‌లో ఇక్కడ మనకి కన్సోల్ ఇదిగో అప్లికేషన్ ఇది ఉంది గదా! ఫస్ట్ టైమ్ ఒక్కసారి క్రియేట్ అయితే, ఒక్కసారి కంపైల్ అయితే మీరు దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. గాట్ ఇట్. క్లోజ్ చేద్దాం. ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే మీరు దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ ఫైల్ ఇది దీన్ని ఈఎక్సీ అంటాం చూడండి కావాలంటే. అది ఎప్పుడైతే కంపైల్ అవుతదో ఈఎక్సీ ఫైల్ క్రియేట్ అవుతది. అప్లికేషన్ ఫైల్. ఆ అప్లికేషన్ ఫైలు దీన్ని డీఎల్ఎల్ అంటే డైనమిక్ లింక్ లైబ్రరీ. డీఎల్ఎల్స్ అంటే కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ క్రియేట్ చేసిన మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్ డీఎల్ఎల్స్. ఆ డీఎల్ఎల్స్ ఈ డాట్ ఈఎక్సీ అప్లికేషన్‌కి మ్యాప్ చేసి నీకు ఎగ్జిక్యూట్ చేస్తది. అంటే సీఎల్ఆర్ అంటే అన్నిట్లో రన్ అవ్వాలి గదా! సరే అదంతా ఓకే. ఎగ్జిట్ విత్ కోడ్ 0 అంటే 0 అంటే ఇట్స్ నాట్ రన్నింగ్. అంటే అది అయిపోయి కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి క్లోజ్ అయింది. అంటే 0 ఫాల్స్ ఇట్స్ నాట్ రన్నింగ్ నౌ. చూడండి ఇక్కడ సీఎల్ఆర్. సీఎల్ఆర్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎ డీఎల్ఎల్ ఫైల్. అర్థమైందా? యూ కెన్ అండర్‌స్టాండ్ థిస్. నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం అది ఈఎక్సీ ఫైల్ క్రియేట్ చేసి సీఎల్ఆర్ ఇట్ విల్ ట్రై టు ఐడెంటిఫై అండ్ ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ద డీఎల్ఎల్ ఫర్ ద డీఎల్ఎల్ విల్ డైనమికల్లీ లింక్ ద లైబ్రరీ అండ్ ఇట్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే. ఇలా. అంటే అది మీకు డీప్‌గా అనేది సబ్జెక్ట్ నేర్చుకునే దాన్ని బట్టి ఫైనల్‌గా అయ్యే కొద్దీ మళ్ళా దీన్ని మీరు రీక్యాప్ చేసి అర్థం చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ రోజే మీకు అర్థం అవ్వదు. బట్ స్టిల్ సార్ ఇప్పుడు మీరు ఈ ఒక్క లైనే రాసారు. కానీ మీరు చెప్పిన దాంట్లో మాకు ఇన్ని లైన్‌లు రాయాలి. ఎందుకు? గాట్ ఇట్. అర్థమైందా? ఎందుకు ఇన్ని లైన్‌లు రాయాలి అంటే చెప్తా చూడండి. కన్సోల్ యాప్ 1 సరే దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తా. రన్ అవుతది. యాడికి పోదు. అదేమి అవ్వదు. ఖచ్చితంగా రన్ అవ్వాల్సిందే. అవ్వకుండా యాడికి పోతది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏందంటే ఇది ఓల్డెన్ వెర్షన్ ఆఫ్ సి షార్ప్‌లో అంటే సి షార్ప్ 10, 11 వరకు అదే 9, 10 వరకు మేబీ మనకిదంతా రాయాల్సొచ్చేది. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ సి షార్ప్‌లో అంటే డాట్ నెట్ 10లో మనకేం అవసరం డైరెక్ట్‌గా మనం రాసేయొచ్చు కోడ్. అంటే ఎంట్రీ పాయింట్ కూడా అవసరం లేకుండా రాయొచ్చు అనేది లేటెస్ట్ వెర్షన్. కానీ ఈ లేటెస్ట్ వెర్షన్‌కి సంబంధించిందిగా మనం నేర్చుకోవాలి. మన ఓల్డెన్ వెర్షన్‌లోనే నేర్చుకోవాలి. అంటే ఇదంతా తీసేస్తే దీని గురించి మీకు తెలీదు. కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ అనుకోండి. ఈరోజే మీరు రాసారు. ఇలా ఒక బటన్ క్లిక్‌తో మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. మీకొస్తది. దీన్ని కన్సోల్ అప్లికేషన్ అంటాం. గాట్ ఇట్. సో, వీల్ అండర్‌స్టాండ్. రేపు మనం ఏం చేస్తామంటే, అంటే డే 44లో ఇప్పుడు మీరు ఈ డే 43 ఇదంతా ఇన్‌స్టాల్ చేసి, ఇవన్నీ ఇన్‌స్టాల్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రేపటి నుంచి స్టార్ట్ అవుతది. ఓకే. అంత మెయిన్ మెథడ్ ఎందుకు, అసెంబ్లీ అసలేంది, దాని సిట్యుయేషన్, దాని పరిస్థితి, ప్రభావం ఎవ్రీథింగ్ యూ విల్ అండర్‌స్టాండ్. ఓకే. ఈ రోజు వరకు పార్ట్ 1, పార్ట్ 2 ఇంతవరకు మీరు ఎంజాయ్ చేసి యూ కెన్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ డాట్ నెట్ పీపుల్. బై.